మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులకు పండుగకు పట్టుబట్టలు తీసుకొచ్చేందుకు మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క పట్టుబట్టలు కొనేందుకు షాపింగ్కు పోయిందట. మరి దేవతలకు ఏ దుకాణాల చీరలు పట్టుకొస్తుంది, ఎవరెవరు పోయినరు, ఎంత ఖరీదున్న చీరలు తెస్తుర్రో ఇప్పుడు షాపింగ్ ఏడ చేస్తున్నది ఏం కథ అంటే ఇక చూడండి మీరే. హైదరాబాద్ పట్టణంలో ఉన్న అబిడ్స్ కాడున్న రాష్ట్ర చేనేత కార్మికుల సంఘం దుకాణాలకు పోయిందట. నేతన్నలు చేతితో నేసిన తీరొక్క చీరలు ఆ దుకాణంలో దొరుకుతాయట. ఇట్లా చేనేత కార్మికులు కష్టపడి నేసిన డిజైన్లు చూసి సీతక్క కూడా మురిసిపోయిందట. ఇట్లా సమ్మక్క సారలమ్మ జాతరలో కూడా టీఎస్కో దుకాణం పెట్టాలని చెప్పిందట. మేడారం జాతరకు వచ్చేటోళ్ళు అంతా కూడా నేతన్నలు లేచిన చీరలు నచ్చితే కొనుక్కుంటారు. ఇట్లా బయటి దుకాణాలలో షాపింగ్ చేస్తే ఏమొస్తుంది, మన చేనేత కార్మికులు తయారు చేసిన డిజైన్లు చూసి నచ్చితే కొనుక్కుంటే మన నేతన్న కడుపు నింపినోళ్ళం అయితామని ఇట్లా సీతక్క 2-3 చీరలు కొన్నట్టే ఉన్నది. మరి అవి మేడం కట్టుకునేదందుక లేకుంటే వనదేవతలు సమ్మక్క సారలమ్మ తల్లులకు ఇట్లా తీసుకున్నదో గానీ ఇట్లా అబిడ్స్ కాడున్న చేనేత దుకాణాలకు వచ్చి పబ్లిక్ కూడా రావాలని చెప్పిందట. ఏమంట రెడీమేడ్ బట్టలు మార్కెట్లకు వచ్చినాయో చేనేతలు మనసు పెట్టి చేతులతో నేసిన బట్టలకు గిరాకీలు లేకుండా అవుతున్నాయి. అందుకే మొదలు లీడర్లు కూడా రెడీమేడ్ బట్టలు కాకుండా చేనేత బట్టలే తొడుగుడు అలవాటు చేసుకుంటే వాళ్ళతోని పాటు వాళ్ళ వెనకపోంట నడిచేటోళ్ళు కూడా కట్టుకుంటారు. అప్పుడు కార్మికుల కడుపు నింపిన వాళ్ళు అవుతారు. అట్లా కూడా లీడర్లు ఆలోచన చేస్తే బాగుండు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.